యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. విహారీ, విహారీ. పెద్దమ్మ గారు, పెద్దయ్య గారు, రండి కూర్చోండి. పర్వాలేదమ్మా. ఈ రోజేదో అదృష్టం చేసుకుని ఉండాలి. పొద్దున శ్యామ మేడం సార్ వచ్చారు, ఇప్పుడు మీరొచ్చారు. విహారీ కన్నయ్య ఎక్కడమ్మా? బయట ఏదో ఆడుకుంటున్నారు. హో, ఏంటమ్మా నువ్వు చెప్పేది? చిన్నపిల్లలు బయట ఆడుకుంటున్నారా? అవునమ్మ గారు, ఇంతకు ముందే వెళ్ళారు. అసలే రోజులు మంచిగా లేవు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. అలాంటిది పిల్లలు ఇంట్లో ఉండకుండా బయట ఆడుకోవడం ఏంటమ్మా? ఎవరైనా వాళ్ళకి హాని తలపెడితే? అలా ఏం జరగదు పెద్దమ్మ గారు. ప్రతిరోజు మా కన్నయ్య ఈ చుట్టుపక్కలే ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా కన్నయ్యకి బాగా తెలుసు. మీరు అలాంటి భయం పెట్టుకోకండి. విహారీ ఏమైనా తిన్నాడామా? లేదు సార్. విహారీ బాబు ఆరెంజ్ జ్యూస్ కేకు అడిగారు. అది తీసుకురావడానికి మా ఆయన వెళ్లారు. తనకి ఫోన్ చేసి వద్దని చెప్పమ్మా. మేం విహారీని బయటికి తీసుకువెళ్ళి వాడికి ఇష్టమైనవి తినిపిస్తాం. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? వాళ్ళు పక్కనే గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉంటారు. నేను చూపిస్తాను పదండి. పర్వాలేదమ్మా, నువ్వు పని చూసుకో. పక్కనే అంటున్నావు కదా, మేము వెళ్తాంలే. ఏం చేయాలి? దేనివల్ల క్లూ దొరుకుతుంది? ఇంకేం మిస్ చేస్తున్నాను? ఎస్, GPS ట్రాకర్. సరే, నువ్వు వెళ్ళు. హలో, చెప్పండి మేడం. సార్, నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది సార్. ఏంటి మేడం? GPS ట్రాకర్ ద్వారా వాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ మాట్లాడారో తెలుసుకునే అవకాశం ఏమైనా ఉందా సార్? కరెక్టే మేడం, మేం కూడా అదే పనిలో ఉన్నాం. నిందితులు ఏ ఏరియా నుంచి ఫోన్ మాట్లాడారు, వాళ్ళకి సంబంధించిన ఫోన్ కాల్స్ అన్నింటినీ కూడా GPS ట్రాకర్తో ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకుంటాం మేడం. కొంచెం త్వరగా చేయండి సార్. తప్పకుండా మేడం, మేము ఆ పని మీదే ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్యామ, ఏదైనా క్లూ దొరికిందా? క్లూ ఏమీ దొరకలేదు అఖిల్ బాబు, కానీ చిన్న ఐడియా వచ్చింది. ఏంటది? GPS ట్రాకర్తో నిందితులు మాట్లాడిన ఫోన్ని ట్రేస్ చేయొచ్చు కదా? అవును, మంచి ఐడియా. ఈ విషయం ఇప్పుడే ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పాను. తను వెంటనే ఆ పని చేస్తానని చెప్పారు. ఎలాగైనా సరే అఖిల్ బాబు, వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి. ఏదో ఒక చిన్న క్లూ దొరికినా చాలు. దొరుకుతుంది శ్యామ, నువ్వేం వరీ కాకు. విహారీ తిను. ఎలా తినాలి కన్నయ్యా? ఇలా పైకి తీసుకొని చెయ్యి ఇందులో ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇలా తీసి ఇలా తినాలి. తిను. బాగుందా? అవును కన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే, చాలా బాగుంది. అయితే తిను.
పిచ్చి పని? వసంతమ్మ గారు, ఈ పీచు మిఠాయి చాలా బాగుంటుంది. అవునానమ్మా, చాలా బాగుంది. నువ్వు తినాల్సింది ఇది కాదు. వద్దు నానమ్మా, పడేయొద్దు, బాగుంది. వసంత, పిల్లవాడు ముచ్చట పడుతున్నాడు కదా, తిననివ్వు. ఇది తింటే వీడి ఆరోగ్యం పాడైపోతుంది. ఏం కాదు వసంతమ్మ, నేను రోజు తింటున్నాను, బాగానే ఉన్నాను కదా. నీకేం తెలీదురా. కన్నయ్య, నువ్వు విహారీకి ఇలాంటివి నేర్పిస్తావా? వసంత, ఏదో తెలియక చేశాడు, వదిలే. విహారీ, పక్కనున్న బేకరీలో నీకిష్టమైనవన్నీ తినిపిస్తాం. వెళ్దాం పద. నేను కూడా వస్తాను వసంతమ్మ గారు. వద్దు, మీ అమ్మ నీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వెళ్ళు. నేను వెళ్ళను, విహారీతోనే వస్తాను. వద్దని చెప్తున్నాను కదా కన్నయ్య. వసంత, పాపం చిన్నపిల్లాడు, తనని చూస్తుంటే జాలేస్తోంది. మనతో పాటే తీసుకెళ్దాం. సరే, మీ ఇష్టం. ఆ. రా నాన్న. మా మంచి తాతయ్య గారు. పద. సార్, లొకేషన్ ఇదే. జీపీఎస్ ట్రాక్ ఎక్కడే చూపిస్తుంది. సరే, పద. ఎక్స్క్యూజ్ మీ. పోలీసులు వచ్చారేంటి? ఏం కావాలి సార్? ఓ కేసు ఇన్వెస్టిగేషన్ పని మీద వచ్చాం మేడం. కేసా? ఏం కేసు? ఈ మధ్య వనజాక్షి అనే ఆవిడ్ని ఎవరో కారుతో గుద్ది యాక్సిడెంట్ చేశారు. ఆ కేసు పని మీద వచ్చాం మేడం. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మేడం? అది నేనొక్కదాన్నే ఉంటాను. ఈ కేసులో అనుమానితులు కొంతమంది ఉన్నారు మేడం. మీకు తెలిస్తే చెప్పండి. ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. నాకు తెలుసా అని అడుగుతున్నారంటే ఏంటని మీ ఉద్దేశం? నాదేమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారా? అది కాదు మేడం, ఆ నిందితులు ఇక్కడికి వచ్చినట్టు జీపీఎస్ లో మాకు చూపిస్తుంది. చూపిస్తే సరాసరి ఇంటికే వచ్చేస్తారా? రోజుకి 100 ఆటోలు, 100 కార్లు, 100 బస్సులు ఈ ఇంటి ముందు నుంచే తిరుగుతూ ఉంటాయి. అలా అని చెప్పి వాళ్ళకి నాకు సంబంధం ఉన్నట్టా? వాళ్ళు చేసే నేరాలన్నీ నా మీదకి తోసేస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అది కాదు మేడం, మా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇలా వచ్చాం. ఇన్వెస్టిగేషన్ అంటే ఇలా కాదు, పక్కాగా ప్లాన్తో చేయాలి. అసలు వాళ్ళ మొహాలే సరిగ్గా కనిపించడం లేదు. ముందు స్కెచ్లు తీసుకొని ఏదైనా చేయాలి, కానీ ఇలా డైరెక్ట్గా వచ్చి కాలింగ్ బెల్ కొడతారా? ఆ పక్క వాళ్ళ ఇంట్లో జీపీఎస్ చూపిస్తే ఆ ఇంటి కాలింగ్ బెల్ కూడా కొడతారా? అలా అయితే సిటీ మొత్తం చూపిస్తుంది. అప్పుడేం చేస్తారు? మీరిలా చేస్తే పరువు నష్ట దావా వేస్తాను. సారీ మేడం, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం. కానిస్టేబుల్, పద. ఈ కేసు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు ఇంటి వరకు వచ్చారంటే
ఎలాగైనా నిజాన్ని రాబడతారు. క్షమా, ఇప్పుడు కూడా కేసు గురించి ఆలోచిస్తున్నావా? అవును అఖిల్ బాబు, జీపీఎస్ ట్రాకర్ ద్వారానైనా ఏదైనా క్లూ దొరుకుతుందో లేదోనని టెన్షన్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు క్షమా. జీపీఎస్ ట్రాకర్తో కాకపోయినా ఇంకో విధంగా అయినా క్లూస్ సంపాదించి నిందితుల్ని పట్టుకునేంత తెలివి నీకుంది. కొద్దిసేపు దాని గురించి మర్చిపోయి ప్రశాంతంగా కొబ్బరిబాండం తాగు. ఎస్ఐ గారు కాల్ చేస్తున్నారు. హలో సార్. హలో మేడం, చెప్పండి సార్. జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఏదైనా క్లూ దొరికిందా? ఆ విషయం చెప్పడం కోసమే మీకు కాల్ చేశాను మేడం. జీపీఎస్ ట్రాక్ ద్వారా కూడా ఏ యూజ్ లేకుండా పోయింది మేడం. అది వాళ్ళు మాట్లాడిన ప్లేసెస్ చూపిస్తుంది, కానీ నిందితులకి ఆ హౌస్లో ఉండే వాళ్ళకి ఏమీ సంబంధం లేకుండా ఉంది మేడం. జీపీఎస్ ట్రాక్ సమయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరికిపోయే అవకాశం ఉందని వాళ్ళు ముందే గ్రహించి వాళ్ళు ఉండే చోటే కాకుండా వేర్వేరు ప్లేస్లో నుంచి ఫోన్లు మాట్లాడారు మేడం. వాళ్ళు ఏ చిన్న క్లూ దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డారు మేడం. వాళ్ళని పట్టుకోవడం కోసం ఇంకో వేలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. నేను ఆ పనిలోనే ఉంటాను మేడం. మీకేదైనా ఆలోచన వస్తే నాకు కాల్ చేసి చెప్పండి మేడం. అలాగే సార్. ఏమైంది? ఏ క్లూ దొరకలేదంట అఖిల్ బాబు. పర్లేదు శ్యామా, ముందు నువ్వు కొబ్బరిబాండం తాగు. రే, మొన్న మా అన్న ఫోన్ చేసినప్పుడు కాల్ రికార్డింగ్ చేసావని చెప్పావు కదరా? చేశాను. అయితే ఏంట్రా? వాడు అబద్ధం ఆడుతున్నాడు రా. వాడు మాట్లాడింది వాడికి ఒకసారి వినిపిద్దామని. ఓ అంతే కదా, సరే పంపిస్తాలే. సరే, తొందరగా పంపి. సరేరా, ఉంటా. సరే. అఖిల్ బాబు, ఏంటి శ్యామా? వనజాక్షి అక్క లాస్ట్ టైం అంటే యాక్సిడెంట్ కి ముందు ఎవరితోనైనా ఫోన్ మాట్లాడి ఉండొచ్చు కదా? ఉండొచ్చు. ఆ కాల్ రికార్డ్ అయి ఉంటుంది కదా? అవును. అయితే ఏంటి శ్యామా, ఇప్పుడు దాంతో పనే ఉంది? దాంతోనే పనుంది అఖిల్ బాబు. కేసుకి సంబంధించిన ఏదైనా క్లూ ఆ రికార్డింగ్ ద్వారా దొరికే ఛాన్స్ ఉండొచ్చు కదా? నువ్వు చెప్పింది నిజమే శ్యామా. ఈ విషయం వెంటనే ఎస్ఐ గారికి కాల్ చేసి చెప్పు. హలో మేడం, చెప్పండి. సార్, నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటి మేడం అది? యాక్సిడెంట్ అయిన రోజు వనజాక్షి వదిన మాట్లాడిన లాస్ట్ కాల్ రికార్డింగ్ వింటే మనకి ఏదైనా క్లూ దొరకొచ్చు కదా? వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి, అందులో ఉన్న వాయిస్ని బట్టి నిందితుడిని పట్టుకునే అవకాశం ఉంది కదా? అందుకు మీరు ఆ కాల్ రికార్డింగ్ని తెప్పిస్తారా సార్? సూపర్ ఐడియా మేడం. ఖచ్చితంగా తనకు సంబంధించిన కాల్ రికార్డింగ్ తెప్పిస్తాను. అది వచ్చిన వెంటనే మీకు కాల్ చేస్తాను మేడం. అలాగే సార్, థ్యాంక్ యూ. తెప్పిస్తానన్నారండి. కానిస్టేబుల్, చెప్పండి సార్. వనజాక్షి డీటెయిల్స్ అన్ని ఫైల్లో ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. తన నెంబర్కి సంబంధించిన కాల్ రికార్డింగ్ తీసుకురా. ఓకే సార్. నాన్న విహారీ ఎలా ఉంది? చాలా బాగుంది నానమ్మ. తిను నాన్న, తిను. వసంత, కన్నయ్య కూడా కొని పెట్టొచ్చు కదా కేకు? విహారీకి ఇవంటే చాలా ఇష్టం అండి. ముందు వాడిని కడుపు నిండా తినేవ్వండి.
అలా అయితే కన్నయ్య కూడా పిజ్జా కేకు కొనిస్తే బాగుంటుంది కదా. నాకు కూడా కొనివ్వాలనే ఉందండి, కానీ కానీ ఏంటో చెప్పు వసంత. నాన్న విహారీ, మీరు తింటూ ఉండండి. మీరు కొంచెం పక్కకు రండి. రండి రండి రండి. ఏంటి వసంత, పక్కకెందుకు తీసుకొచ్చావు? మీరు అడిగిన ప్రశ్నకి పిల్లల ముందు సమాధానం చెప్పకూడదని. సరే వసంత, విహారికి పిజ్జా కేకు కొనిచ్చి కన్నయ్యకెందుకు వెజ్ పఫ్ కొనిచ్చావు? వాళ్ళ స్తోమత అంతే గనక. ఏంటి? అవునండి, మీరు కరెక్ట్గానే విన్నారు. వసంత, నీలో చాలా మార్పు వచ్చింది. కన్నయ్య అంటే నీకెందుకంత కోపం? ముందు నుంచి చూస్తున్నాను, తనంటే నీకు గిట్టదు. ఏ విషయంలోనైనా కన్నయ్యని చిన్న చూపు చూసి మాట్లాడతావు. విహారికి తనకి ఏంటి భేదం? ఆ రోజు ఇంటికొస్తే నీ ఫోన్ తనే దొంగతనం చేశాడని అనుమానించావు. ఇప్పుడేమో తినే విషయంలో కూడా ఇలా చేశావు. చిన్నపిల్లాడు వసంత, ముచ్చటపడి మనతో వచ్చాడు. వాడికి వాటిని తినాలని ఉన్నా వాళ్ళ అమ్మా నాన్నకి కొనిచ్చే స్తోమత లేదు. కనీసం ఎప్పుడైనా తినే అవకాశం ఉంటే అది నువ్వు కుదరనివ్వడం లేదు. ఎందుకిదంతా? కన్నయ్యని చాలా చులకనగా చూస్తున్నావు. మనకు పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వెప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. 10 మందికి అడగకుండానే అన్నం పెట్టే మంచి మనస్సు నీది. అలాంటి నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు వసంత. చూడు వసంత, కన్నయ్యని చూస్తే ఎంత ముద్దొస్తున్నాడో. వాడు నోరారా తాతయ్య వసంతమ్మ అని పిలుస్తుంటే ఒక్కోసారి నిజంగానే వాడు మనవడేమో అనిపిస్తోంది. ఇప్పటికైనా నీకు కన్నయ్య మీదున్న చెడు అభిప్రాయాన్ని తుడిచేసుకుంటే మంచిది. మీరు చెప్పాల్సింది అయిపోయిందా అండి? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు వాడి మీద కోపం ఉన్నమాట నిజమే, కానీ అది కోపం కాదండి, నా మనవడి మీదున్న ప్రేమ. కన్నయ్య విహారీ కంటే బాగా చదువుతాడు, అన్నింట్లో వాడికి నైపుణ్యత ఉంది. అవి నా మనవడికి లేవు అనే బాధ అంతే తప్ప కన్నయ్య మీద నాకు వేరే దురుద్దేశం లేదండి. ఇకపోతే ఈరోజు తనకి నేను వెజ్ పఫ్ తినిపించడమే మంచి పద్ధతి. ఎందుకంటే చిన్నపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల స్థితిగతులు తెలియవు కదా. ఒక్కసారి ఏదైనా తింటే అది బావుంటే మళ్ళీ మళ్ళీ అదే కావాలని అడుగుతారు, మారం చేస్తారు, ఏడుస్తుంటారు, కొనిచ్చేంత వరకు అల్లరి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కన్నయ్య ఆ కేక్ తిని మళ్ళీ అది కావాలని వాళ్ళమ్మని అడిగితే తను కొనిస్తుందా? వాళ్ళ దగ్గర అంత డబ్బుందా? లేదు కదా. అదే వెజ్ పఫ్ అయితే కన్నయ్య అడిగినా కొనియగలదు. అందుకే నేను ఆ పని చేశాను. అది కాదు వసంత, నేను చెప్పింది కరెక్టేనండి, దాన్ని మీరు అర్థం చేసుకోండి. పిల్లలు తినడం అయిపోయింది, పదండి. కన్నయ్య, మొత్తం తినేసావా నాన్న? ఓ తినేసాను తాతయ్య, చాలా బాగుంది. థ్యాంక్స్ వసంతమ్మ గారు, నాకు వెజ్ పఫ్ కొనిచ్చినందుకు. కన్నయ్య, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము వెళ్తాం. అలాగే తాతయ్య గారు. పదండి. రా, పద. ఏంటే పూర్ణ, విహార్ బాబుకి బయట నుంచి జ్యూసు కేక్ తీసుకురమ్మని పంపించి మళ్ళీ వద్దని ఫోన్ చేసావేంటి? వాళ్ళ తాతయ్య నానమ్మ వచ్చి
బయటికి తీసుకెళ్తామని చెప్పారు. అదేంటి తీసుకొస్తానని చెప్పకపోయావా? నేను 1కి 2 సార్లు చెప్పానండి, కానీ వాళ్ళు బయటికి తీసుకెళ్తామన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు, మనం కాదనలేం కదా. వాళ్ళ మనవడికేదో కొనిపించాలనుకున్నారు, అందుకే తీసుకెళ్ళుంటారు. ఇంటికొచ్చిన పెద్దయ్య గారికి పెద్దమ్మ గారికి నేనేమీ ఇవ్వలేకపోయానండి. మనం వాళ్ళకి పెట్టే అంతటి వాళ్ళమా పూర్ణ, నువ్వేం బాధపడకు. అమ్మా రా కన్నయ్య, విహారీ బాబుకి అన్ని చూపించావా? అన్నీ చూపించానమ్మా. అంతేకాకుండా ఇద్దరం కలిసి ఎంచక్కా ఆడుకున్నాం. ఈరోజు చాలా మంచిగా అనిపించిందమ్మా. సరే పద, అన్నం తిందు గాని. నాకు ఆకలిగా లేదమ్మా, నేను తినేశాను. తినేసావా? అవును నాన్న. విహారీని తాతయ్య గారు బేకరీకి తీసుకెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్లారు. విహారీతో పాటు నాకు కూడా కొనిచ్చారు.